చాలామందికి కూడా ఒక సందేహం. ఈ దాస సాహిత్యం అసలు దీనికి పునాదులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? మన్మనోభిష్టవరదం సర్వాభిష్టఫలప్రదం పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం. సాహిత్యానికి కవులు సాహిత్యం ఒకటి, కవిత్వం. ఈ కవిత దాన్ని శ్లోక రూపంగాను పద్యరూపంగాను ఉంటూ ఉన్నాయి. దీనిలో మనకు రెండు రకాలైనటువంటి సాహిత్యాలు. ఒకటి వ్యాస సాహిత్యము అని అంటారు. వ్యాస సాహిత్యం అంటే వేదవ్యాసదేవుల వారు ఏదైతే మనకు రచన చేసి ఇచ్చారో దాన్ని వ్యాస సాహిత్యంగా చెప్తారు. అంటే పురాణాలు ఉన్నాయి, స్మృతి గ్రంథాలు ఉన్నాయి, అనేక ఇతర శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటినీ వ్యాస సాహిత్యంగా. ఈ వ్యాస సాహిత్యము సంస్కృతంలో ఉండడం వలన అది సులభతరంగా అందరికీ అర్థం కాదు కావున, అర్థం చేసుకోవటానికి కొందరికి శక్తి లేదు కావున, యోగ్యత లేదు కావున, అలాంటి వారి కొరుకనే ఈ వాగ్గేయకారులను ఎవరినైతే మనం అంటున్నామో, మన తెలుగునాట త్యాగయ్య, అన్నమయ్య, అలాగే కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక సంగీత పితామహుడిగా పేరుగాంచినటువంటి వారు, వారిని కర్ణాటక సంగీత పితామహ అని అంటారు. అంటే ఇవాళ శాస్త్రీయ సంగీతం అని అంటారు. అలాగే కర్ణాటక సంగీతంలో ఇంకా అద్భుతమైనటువంటి ఒక రచనలు వారివి. అవి మన జీవనాన్ని తారుమారు చేసి మంచి నడకలో దారిలో నిలబెట్టేటువంటి ఆ పాటలు వింటే ఎవరికైనా కూడా నా జీవనం ఇలాగుండాలా, ఇలాగున్నదే అని తనను తాను మలుచుకుంటాడు. నవవిధ భక్తి గురించి మీరు మాట్లాడుతూ చెబుతూ ఒక మాటను అన్నారు కావున, ఒకానొకప్పుడు మన భారతదేశంలో భక్తి మూమెంట్ మొదలైంది. ఒరిస్సా ప్రాంతంలో శ్రీల ప్రభుపాదుల వారనో, లేదా తమిళనాడులో వస్తే ఆళ్వార్లను, మీరాబాయనో, తుకారామనో, జ్ఞానదేవనో, అవును, ఇలాగా ఆయా ప్రాంతాల్లో రకరకాల వాళ్ళు వచ్చారు. కబీర్దాస్ వచ్చారు, సూర్దాస్ వచ్చారు. ఇలా వీళ్ళందరూ ఒక్కొక్క ప్రాంతంలో అది ఒక భక్తి మూమెంట్ మొదలైపోయింది. దోహావలి అని అంటాం, తులసీదాస్ వచ్చారు. అలాగా తెలుగునాట త్యాగయ్య, అన్నమయ్య. కర్ణాటకలో వచ్చినటువంటి వాళ్ళు శ్రీ పురందరదాసు వారు. వారి కృతులు చాలా అమోఘమైనటువంటి పురందర సాహిత్యానో లేక దాస సాహిత్యానో దాన్ని పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వారిని వారు దేవుడికి దాసులుగా చెప్పుకున్నారు. నీవెవరు అని అంటే దాసులుగా వారిని వారు అభివర్ణించుకుంటారు. ఈ ప్రసంగంలో నేను ఒక మాట చెప్పటానికి ఇష్టపడతాను. మనల్ని మనము దాసుడిగా చెప్పటానికి మనకు మొట్టమొదడు చెప్పి చూపించినటువంటి ఆద్యుడు ఆంజనేయుడు. లంకకి వెళ్ళినప్పుడు రావణాసురుడు అడిగాట, హూ ఆర్ యు అన్నట్టుగా, నీవెవరు అని. ఆంజనేయుడు ఏం చెప్పి ఉండాలి? రామదాస్. అబ్బే, మా అమ్మ అంజనాదేవి, మా నాన్నగారు కేసరి, వాళ్ళ కొడుకు నేను అని చెప్పి ఉండాలి ఆయన. అంతే కదా. నన్ను అడిగితే నీవెవరు అని అడిగితే నేనేం చెప్తా? మా అమ్మ పేరో నాన్న పేరో నా పేరో నేను చేసే ఉద్యోగము నా ఉన్న స్టేటస్ ఏదో చెబుతా, నా వెనకున్న మంది మార్బలం చూపించి నేను చెప్పుకుంటా. కానీ దేవుడి దూత, దేవుడి దాసాని చెప్పుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆంజనేయుడు. మీరు అన్నట్టుగా ఆయన చెప్పిన మాట, నేను రామదాస రామదూత, దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అని తనను తాను దూతగా అభివర్ణించుకున్నటువంటి వాడు. ఏమండి, సముద్ర తరణం, సముద్ర లంఘనం చిన్న ఆషామాషి పని కాదు. అది శతయోజన విస్తృతమైనటువంటి దాన్ని ఒక్క లాంగ్ జంప్ అని అంటారు చూడండి. అలాగే గెంతినటువంటి వాడికి ఎంత కండకావరమో, మనోధైర్యమో, ఇతర అన్ని బలాలు ఉండాలి. ఇవన్నీ ఉన్నాక ఎంత గర్వం ఉండాలి. శతయోజన విస్తృతమైనటువంటి లంకకేగినప్పుడు, రావణాసుని చూచినప్పుడు, అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చంపినప్పుడు ఇవన్నీ ఎవడ్రా చేసిందో నేను అని చెప్పాలి. కానీ ఆంజనేయ స్వామి అలా చెప్పాల. నేను రామదూత అని చెప్పారు, రామదాస అని చెప్పుకున్నారు. అలాగా ఆ దాసుణ్ణి అనుకరించినటువంటి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ దాసులే. అంతేందుకు మనము దాసులమే. నీవెవరంటే నేను భగవంతుడి దాసుడు.
ದಾಸನ ಮಾಡಿಕೋ ಎನ್ನ ಸ್ವಾಮಿ ಸಾಸಿದ ನಾಮದ ವೆಂಕಟರಮಣ ದಾಸನ ಮಾಡಿಕೋ ಎನ್ನ ದುರುಬುದ್ಧಿಗಳನ್ನೆಲ್ಲ ಬಿಡಿಸೋ ನಿನ್ನ ಕರುಣ ಕವಚವೆನ್ನ ಹರಣಕ್ಕೆ ತೊಡಿಸೋ ದುರುಬುದ್ಧಿಗಳನ್ನೆಲ್ಲ ಬಿಡಿಸೋ. For more videos like this, subscribe Big TV channel.